మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి అనుదినము ఇట్టేదిగా ఉదయకాలాన్ని మనం వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాము. ఈ దినపు వాగ్దానం కూడా ధ్యానించుకుందాం. బాధల నుండి ఆయన నిన్ను తప్పించిన. యోబు గ్రంథం 36 అధ్యాయం 16 వచనంలో ఈ మాట ఉంది. యోబు గారికి అనేకమైన బాధలు. యోబు యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుని భయభక్తి గలవాడు, న్యాయం కలిగి జీవించేవాడు. అయినా కానీ ఆయన బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కుటుంబం అంతా సమస్యలోకి వెళ్ళిపోయింది, ఆ బిడ్డలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. కానీ దేవుడిని ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఈ లోకానికి నేను ఏమీ తేలేదు, ఏమీ తీసుకెళ్ళను, దేవుడు నాకు ఏ అన్యాయము చేయలేదు అని అతను మరి ఒక సాక్ష్యం చెప్తాడు. దుష్టుడు అనేక మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. యోబు గారికి దేవుడు కంచి వేశాడు, కానీ సైతాన్ అంటది, దుష్టి ఇలా అంటాడు, ఏమంటాడంటే, యోబుకి అన్ని ఇచ్చావు కాబట్టి, సమస్తం ఇచ్చావు కాబట్టి అతను నిన్ను దేవా అంటున్నాడు. అతనుకున్న సమస్తం తీసివేసినప్పుడు నిన్ను దూషిస్తాడు అని ఒక సవాల్ చేసినప్పుడు మరి దేవుడు అంటాడు, నా కుమారుడు అలాంటి వాడు కదని నమ్మకం అంటాడు. అంటే వెంటనే ఆ కంచి తీస్తాడు. దేవుడు అతనికి కంచి తీసినప్పుడు దుష్టుడు అనేక ఇరుకులు ఇబ్బందులు పెడతా ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా యోబు దేవుణ్ణి మరి ఎప్పుడు కూడా దూషించలేదు, అవమానించలేదు, కనుక ప్రార్థించాడు. అలాగే మనం కూడా అనేక బాధలను, సమస్యలోను, ఇరుకులోని, ఇబ్బందుల్లో కూడా యోబులే వెళ్ళినట్టు విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. జయించాము ఈ లోకాన్ని. దేవుడు జయించే మనం కూడా జయించాలి. యోబు గారు కూడా జయించారు. చూడ, ఆ బాధలను కూడా ఆయన తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, ఇరుక్కులేని స్వస్థలం నేను తోడుకుని పోవును, నీవు ఆహారం కొవ్వుతో నింపును. చూడండి, ఎప్పుడైతే ఆయన బాధలను తప్పిస్తాడంటే ఇరుకులోంచి విశాలకు తోడుకుని పోతాడంట. క్రొవ్విని ఆహారం అంటే మంచి భోజనంతో మంచి పదార్థం మనం తృప్తిపరుస్తాడు మన దేవుడు. మనం అలా ఉండాలంటే మనం ఈ సమస్యల నుంచి, బాధల నుండి విడిపించే వరకు ఆయన వైపు చూడాలి, ఆయన ఎందుకు యథార్థత కలిగి ఉండాలి, ఆయన భయభక్తులు కలిగి, ఆయన చెత్త నెరవేర్చి బిడ్డగా ఉండే కృప దేవుడు దయచేయను గాక. అలాగా యోబు గారు ఉన్నారు కాబట్టి రెండంతలు దేవుని పొందుకున్నాం. ఆ బాధలు అలాంటి బాధలు ఉంటే దేవుడిని తప్పించి రెండంతల ఆశీర్వాదం, రెండంతల దేవుని నింపును గాక. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ బాధల నుంచి విడిపించి సమాధానం నింపును గాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాకుతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవం గల యేసు ప్రభు పరిశుద్ధుడ, కృపగలవాడ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇగోనైనా ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులని, మమ్మల్ని, మా యజమానుల్ని, తోటి పనివారిని అందరినీ దీవించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు జరగకుండా అందరితో సమాధానం, శాంతిని దయచండి, నెమ్మదిని దయచే ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా పని భారం ఒత్తిడి లేక సహాయం చేయండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే ప్రభు దయచే. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాల జీతం మేము తినేలాగా మీరు సహాయం చేసి దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. అయ్యా తండ్రి, ఇంకనూ గర్భఫలాల కోసం గర్భాలు తరండి. అయ్యా నాయన, సొంత గురాలు కట్టుకునే సామర్థ్యాన్ని దయచండి ప్రభా. ఆత్మీయంగా బలపరిచి ప్రార్థించే అభిషేకం, మంచి సావాసం నడిపించండి, కృప చెప్పించండి. ఈ వాగ్దానం వెంటనే ప్రార్థన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వాళ్ళకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించండి, శాంతిని, సమాధానం పండి ప్రభా. భార్యాభర్తల సమాధానం ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. భార్యాభర్తల సమాధానం నువ్వు ఏర్పాటు చేసిన బంధం ఏ బిడ్డలు విడిపోనాకి లేదు ప్రభా. మీరే సహాయం చేసి దీవించి ఆశ దినమంతా శాంతి, సమాధానం నింపి కృప చూపించండి. ప్రతి ఒక్క కీడుని మేలుతో మలచండి. మీ కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబం నుంచి కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.